రోల్ ఆఫ్ మనీ ఇన్ ద లైఫ్ అంటే మన జీవితంలో మా డబ్బు అనేది ఎంత ముఖ్యమనేది ఇప్పుడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. అయితే ఈరోజు డబ్బు లేకుండా ఉండడం అనేది చాలా కష్టం. కానీ డబ్బే ముఖ్యమా అని చూసుకున్నట్టయితే డబ్బు అనేది ముఖ్యమే, కానీ డబ్బుతోనే బ్రతుకు అనేది లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే డబ్బును ఎంత సంపాదించాలో అంత సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. కానీ డబ్బు కోసమే పరిగెత్తడం అనేది ఆపేసేయాలి. ఎందుకంటే డబ్బు కోసం పరిగెడితే మన ఆరోగ్యం కానీ, మన టైం కానీ, లేకుంటే మన హ్యూమన్ వాల్యూస్ కానీ, లేకుంటే మన మిగతా అన్నీ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మరి డబ్బు సంపాదించడమే ప్రధానంగా ఆశయంగా పెట్టుకుంటే మన ఆరోగ్యం చెడిపోతే మళ్ళీ డబ్బుతోనే మనం ఆరోగ్యాన్ని కొనుక్కునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ డబ్బు అనేది మనకి జీవితంలో కొంత అవసరమే, కానీ మనకి ఇక్కడ డబ్బు కోసమే మనం చూసుకుంటే మనకున్న బంధాలు, బంధుత్వాలు అన్నీ కూడా ఎగిరిపోయే అవకాశం ఉంది. మరి డబ్బు అవసరమా అంటే డబ్బు అవసరమే. ఎప్పటి వరకు అవసరమో, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే డబ్బు లేకుండా కొన్ని పనులు కావు. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సు ఎక్కినాం. మరి బస్సు ఎక్కినప్పుడు ₹1 తక్కువ ఉన్నా కూడా అక్కడ కండక్టర్ మనకు టికెట్ ఇవ్వడం అనేది జరగదు. కాబట్టి అక్కడ ₹1 కూడా అవసరమే. కాబట్టి ₹1 కోసమైనా, అంటే రూపాయి లేకుండా బ్రతకలేమంటే ఒక్కోసారి బ్రతకలేని పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ ఇంకోటి, మనము కొన్ని ప్లేసెస్లలో, బస్ స్టాండ్లలో కానీ, రైల్వే స్టేషన్లో కానీ మనము ₹2 కాయిన్ వేస్తేనే మనకు డబ్బులు వస్తాయి. అంటే మన ₹2 కాయిన్ వేస్తేనే మనకు వాటర్ వస్తాయి. కాబట్టి ఈ ₹2 కాయిన్ అనేది కూడా మనకు ఒక్కోసారి అవసరం. మన దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా కూడా ఆ ₹2 కాయిన్ వేస్తేనే అక్కడ మనకు వాటర్ అనేది రావడం జరుగుతుంది. మరి వాటర్ తాగకుండా మనం ఉండగలమా? ఉండలేం. కాబట్టి అక్కడ ₹2 కూడా మనకు అవసరమే. కాబట్టి డబ్బు అనేది జీవితాన్ని సాఫీగా నడిపించుకోవడానికి అవసరమే. కానీ ఒక్కోసారి డబ్బు కోసం చాలామంది ఇక్కడ కొన్ని హత్యలు కూడా చేసే ప్రమాదం ఉంది. కాబట్టి డబ్బు అనేది పూర్తిగా కూడా డబ్బు కోసమే బ్రతకకుండా, డబ్బు కోసమే పరిగెట్టకుండా మన జీవితాన్ని కూడా మనము చక్కగా నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. డబ్బు మీద సినిమాలు కూడా వచ్చినాయి. డబ్బు భలే జబ్బని, లేకుంటే అమ్మో 1వ తారీఖు అని. అమ్మో 1వ తారీఖు సినిమాలో మన రాజేంద్ర ప్రసాద్ గారు డబ్బు గురించి ఎంత బ్రహ్మాండంగా వివరించారంటే అంత బ్రహ్మాండంగా వివరించారు. కాబట్టి మరి ఇక్కడ మనం ఒక పాట రూపంలో చూసుకున్నట్టయితే డబ్బు ఉంటే సుబ్బిగాడినే సుబ్బరావు గారు అంటారు, ధనం ఉంటే అప్సరమ్మనే అప్సరసని పొగిడేస్తారు. అంటే డబ్బు ఉంటే ఏదైనా మన స్టేటస్ మారిపోవడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక్కోసారి డబ్బు ఉన్నా కూడా చనిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. మరి ఇక్కడ చూడండి, మరి మనకు తెలిసిన చాలా గొప్ప సింగర్ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. మరి బాలసుబ్రహ్మణ్యం గారికి డబ్బు లేకనే చనిపోయిందా అంటే విపరీతమైన డబ్బు ఉన్నది, అయినా కూడా ఆయన ఆరోగ్యానికి కాపాడలేకపోయింది. జయలలిత ఉన్నది, ఆమెకు విపరీతమైన డబ్బు ఉండే, మరి ఆమె కూడా చనిపోయింది. కాబట్టి ఈ డబ్బు అనేది మనిషి బ్రతకడానికి మాత్రం అవసరమే, కానీ డబ్బే మన బ్రతకనుకోవడం అనేది మనం చాలా చేసే మిస్టేకు. కాబట్టి ఒక స్టోరీ చెప్పడానికి ప్రయత్నం చేస్తే మీకు డబ్బు విలువ ఎంత గొప్పది అంటే, ఒక దగ్గర ఒక తండ్రి ఒక కొడుకు ఉన్నాడు. ఈ తండ్రి కొడుకు అనేవాళ్ళు ఆ తండ్రి కష్టపడి సంపాదిస్తుంటే వాళ్ళ కొడుకు విపరీతంగా ఖర్చు పెడతా ఉన్నాడు. ఎన్నిసార్లు చెప్పినా కూడా వినటం లేదు. మరి ఆ టైంలో వాళ్ళ నాన్న ఏం చేసిండంటే, అరే బాబు నువ్వు ఎంత చెప్పినా వినట్లేదు కదా, కాబట్టి నువ్వేం చేయి, నువ్వు ఏదైనా కష్టపడి ఒక ₹100 సంపాదించుకురా అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చిండు. ఆ టాస్క్ను నేను చేయలేనా అని చెప్పి కొడుకు విపరీతంగా అంటే యాంగ్జైటీ ఫీల్ అయ్యి ఏదో కష్టం చేసి ఒక ₹100 తీసుకొని నాన్న చేతిలో పెట్టాడు. పెట్టగానే ఏం చేసిండు, వెంటనే అది తీసుకుపోయి ఒక అగ్గిలో వేసేసిండు. అది మాడిపోయింది. వాళ్ళ కొడుకు ఏం చేసిండు, విపరీతంగా టెన్షన్ అయ్యిండు. నేను సంపాదించిన డబ్బు నువ్వు ఎట్లా కాలబెడతావు అంటే, నువ్వు డబ్బు సంపాదిస్తేనే నీకు విలువలు ఇస్తా అని చెప్పిండు. ఆ స్టోరీలో మన డబ్బు విలువ కూడా ఆ తండ్రి కొడుకు ఎట్లా ఇప్పిండో మనం చెప్పడానికి ప్రయత్నం చేసినాం. కాబట్టి డబ్బు విలువ అనేది అంత ఘోరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డబ్బు కోసమే కాకుండా, డబ్బు సంపాదించడమే కాకుండా మనకి ఎంత అయితే అవసరం ఉంటుందో అంతే సంపాదించాలి. దానికోసం మనం ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ టు ఆల్.